ఆ ఆలోచనలోనే ఇంకొంచెం ముందుకు వెళ్ళి నేను క్లుప్తంగా ఈ సందేశాన్ని నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డారు, కొంచెం సౌండ్ తగ్గించండి. ఈ సౌండ్ ఓకే. ఇంగ్లీష్లో మీరు ఎప్పుడన్నా ఈ మాట విన్నారో లేదో నాకు తెలీదు. గాడ్స్ మెథడ్ ఈజ్ మ్యాన్ అని అంటారు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎప్పుడు ఏ పని చేసినా మనిషినే వాడుకుంటాడట. తనకు తానుగా ఏ పని చేయడు ఆయన. మనము దేవుడు లేకుండా ఏ పని చేయలేం. దేవుడు మనం లేకుండా ఆయన ఏ పని చేయడు. చేయలేడు కాదు, చెయ్యడు. చేయలేక కాదు, ఆయన మనల్ని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. అందుకనే గాడ్స్ మెథడ్ ఈజ్ మ్యాన్ అని అన్నాను. దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి మనుషుల్నే వాడుకుంటాడు. ఆ మనిషి దొరికేంత వరకు దేవుని ఉద్దేశం స్తంభించిపోద్దన్నమాట. అది నెరవేర్చబడదు. దాదాపుగా 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండి మొరపెట్టారు. దేవుడు వాళ్ళకి విడుదల ఇవ్వలేదు. కారణం ఏంటంటే, ఆయనగా వెళ్ళి వాళ్ళందరినీ బయటికి తీసుకురావచ్చు, కానీ దేవుడు అలాగ చేయడానికి ఇష్టపడలేదు. హీ వాజ్ లుకింగ్ ఫర్ ఎ మ్యాన్. ఒక మనిషి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకురావాలని వెయిట్ చేస్తున్నాడు. ఎట్టకేలకు మోషే దొరికాడు. ఆ మోషేకి 80 సంవత్సరాల తరబీతి ఇచ్చి, ఆ తదుపరి మోషేను ఐగుప్తుకి పంపించి వాళ్ళందరికీ విడుదల కలగజేశాడు. దేవుడు అనుకున్న వ్యక్తి దొరికేంత వరకు ఆయన కార్యాలు ఆగిపోతాయి. దేవుని బిడ్డలారా, ఆయన కార్యాలు ఆగిపోతాయి. అలాగే ఈరోజు కూడా దేవుడు అలాగే వెయిట్ చేస్తున్నాడు. దేవుడు సిలువలో రక్షణ కార్యం జరిగించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాతట దేవదూతలు ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడిగారట యేసు ప్రభుని. ఆ ప్రశ్న ఏంటంటే, ప్రభా, నువ్వు ఇంత కార్యం చేసావు, రక్షణ కార్యం, మరి ప్రపంచమంతటా ఈ రక్షణ కార్యం చెప్పాలి కదా, మరి ఎవరు చెప్తారని అడిగారట. యేసు ప్రభుని అడిగారట దేవదూతలు. అప్పుడు యేసు ప్రభు అన్నాడట, నేను 12 మందికి ఈ బాధ్యత ఇచ్చాను అన్నాడట. 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాను, వాళ్ళకి బాధ్యత ఇచ్చాను, వాళ్ళు వెళ్ళి ఈ రక్షణ సువార్త నలుమూలలా ప్రకటిస్తారు అని చెప్పాడట. అప్పుడు ఒక దేవదూత అన్నాడట, ఒకవేళ ఈ 12 మంది చేయకపోతే వేరే ఆల్టర్నేటివ్ ఏంటని అడిగారట. నెక్స్ట్ ఏం చేస్తారు మీరు అన్నాడట. ఈ 12 మంది ఎవరు ఈ పని చేయకపోతే 12 మంది, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్? వేరే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగారట. అప్పుడు యేసు ప్రభు అన్నాడట దీనంగా, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదన్నాడట. ఇంకా ఆ పని జరగదన్నాడట. నేను వాళ్ళ మీదనే ఆధారపడుతున్నాను. ఈరోజు దేవుడు ఎవరినైతే తనకు సేవకులుగా ఏర్పాటు చేసుకున్నాడో, తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళ మీదే ఆధారపడుతున్నాడు. ఈరోజు మీ పైన దేవుడు ఆధారపడుతున్నాడు, నా పైన ఆధారపడుతున్నాడు. ఈ విషయాలన్నీ కూడా, ఇప్పుడు శ్యామన్న చెప్పిన విషయాలన్నీ కూడా ఏదో యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు. దేవుడు మిమ్మల్ని నమ్మి ఈ విషయాలన్నీ మీతో పంచుకుంటున్నాడు. ఈ రాత్రి వేళ మీలో ఎవరైనా ఒక్కళ్ళు స్పందిస్తారేమో, ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయి ఎవరైనా ఒక్కళ్ళు సువార్త చెప్తారేమో అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఆయన హృదయ భారం. గాడ్స్ మెథడ్ ఈస్ మ్యాన్. దేవుడు ఎంపిక చేసుకునే పద్ధతి ఏంటంటే మనుషుడే. ఆ మనిషి
దేవుని చిత్తానికి లోబడకుండా స్పందించకుండా ఉంటే దేవుని కార్యం ఆగిపోద్దని జ్ఞాపకం చేసుకోవాలి. ఆది కాండంలో ఒక మాట చూద్దాం. అందరు బైబిల్ తీయండి. ఇప్పుడు ఆది కాండం 18వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది, మీకు జ్ఞాపకం చేస్తాను. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 18. జెనసిస్ చాప్టర్ 18 18వ అధ్యాయం 17వ వచనం. 18వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా అని అన్నాడు. ఆగండి అక్కడ ఒక నిమిషం. నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అని అన్నాడు. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే రెటారికల్ క్వశ్చన్ అంటారు. రెటారికల్ క్వశ్చన్ అంటే అర్థం ఏంటంటే ఈ ప్రశ్నలోనే జవాబు ఉందన్నమాట. ప్రశ్నలోనే జవాబు ఉంటుంది చూసారా, దాన్ని రెటారికల్ క్వశ్చన్ అంటారు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా అంటే దాచలేను కదా అని అర్థం అన్నమాట. దేవుడు ఒక కార్యం చేయాలనుకున్నాడట, ఆ కార్యాన్ని చేసేయచ్చు కదా, కానీ నేను అబ్రహాముకి చెప్పకుండా ఉండలేను అంటున్నాడు దేవుడు. నేను అబ్రహాముకి చెప్పాల్సిందే అంటున్నాడు. ఏంటి ఇంతకీ దేవుడు చేయాలనుకున్న కార్యం ఏంటనంటే సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయాలనుకున్నాడు దేవుడు. ఆ పట్టణాల్లో ఉన్న పాపాన్ని చూచి దేవుడు సహించలేక ఆ పట్టణ ప్రజలందరినీ కూడా నాశనం చేసేద్దాం అనుకున్నాడు దేవుడు. మరి చేద్దాం అనుకున్నాడు, చేసేయచ్చు కదా. అబ్రహాముకి ఎందుకు చెప్పాలి ఈ మాట? ఇక్కడ దేవుని యొక్క 2 స్వభావాలు మనకు కనపడతాయండి బ్యూటిఫుల్గా. ఓ ప్రక్క పాపం చేసిన వ్యక్తిని నాశనం చేద్దామని దేవుడు అనుకుంటూ ఉండగా, మరో ప్రక్క దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఎవడన్నా సరే ఈ వ్యక్తుల కొరకు, ఈ ప్రజల కొరకు ప్రార్థన చేస్తే మళ్ళీ వీళ్ళందరినీ రక్షించేద్దాం అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమది. ఓ ప్రక్క వాళ్ళ పాపపు స్థితిని బట్టి నాశనం చేయాలనుకున్నాడు, మరో ప్రక్క ఎవడైనా ఒకడు ఈ ప్రజల కొరకు ప్రార్థన చేస్తే వీళ్ళందరినీ రక్షించేద్దామని అనుకుంటున్నాడు. అనుకొని ఏం చేశాడంటే అబ్రహాంకి చెప్పేశాడు ఈ సంగతి, నేను ఈ పని చేయబోతున్నానని. దేవుడు అబ్రహాం విషయంలో ఏం నమ్మాడంటే, నేను ఈ మాట చెప్పగానే అబ్రహాం మౌనంగా ఉండడు. అబ్రహాం వెంటనే మొరపెట్టేస్తాడు. ఈ ప్రజల్ని నువ్వు శిక్షించొద్దు ప్రభా, నాశనం చేయొద్దు ప్రభా, రక్షించు ప్రభా అని చెప్పి నా సన్నిధిలో అబ్రహాం మొరపెట్టేస్తాడు. అబ్రహాం చేసిన ప్రార్థనని బట్టి ఈ ప్రజలందరినీ నేను రక్షించేయచ్చు అనుకున్నాడు దేవుడు. అంటే ఇక్కడ అర్థం ఏంటో, ఇక్కడ భావన ఏంటో తెలుసా అండి? అబ్రహాం ఎవరంటే దేవుని హృదయ భారాన్ని పంచుకున్న వ్యక్తి, దేవుని హృదయ భారాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి. ఇక్కడ ఒక చక్కని మాట, బ్యూటిఫుల్ మాట రాశారు. ఈ 18వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. 22వ వచనం. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. ఇప్పుడు జాగ్రత్త వినాలి అందరూ. అబ్రాహాము ఇంకా ఎక్కడ నిలిచి ఉండెను? అందరు చెప్పాలా? యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను అని ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. అందరూ వెళ్ళిపోయారు కానీ అబ్రహాం వెళ్ళడానికి ఇష్టపడలేదు. దేవుని సన్నిధిలో నిలబడిపోయాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల గురించి దేవుని సన్నిధిలో గోసాడాలనుకున్నాడు, దేవుణ్ణి బతిమలాడాలనుకున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క హృదయ భారం ఉంది ఆయన పైన. దేవా, 50 మంది నీతిమంతులు ఈ సొదొమలో ఉంటే రక్షిస్తావని మొరపెట్టాడు. 45 మంది నీతిమంతులు ఉంటే ఈ సొదొమ ప్రజల్ని రక్షిస్తావా అన్నాడు. 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది నీతిమంతులు ఈ సొదొమలో ఉంటే నువ్వు రక్షిస్తావా ప్రభు అన్నాడు. ఓకే అన్నాడు ప్రభు. బట్ విచారం ఏంటో చెప్పనా? ఎంటైర్ సిటీ ఆఫ్ సొదొమ పట్టణం అంతటిలో ఓ 10 మంది నీతిమంతులు కూడా దొరకలేదంట అబ్రాహాంకి. పట్టణం మొత్తంలో ఓ 10 మంది నీతిమంతులు కూడా దొరకలే. ఆ పట్టణాన్ని నాశనం చేసి పడేశాడు దేవుడు. ఈరోజు నువ్వు దేవుని హృదయ భారాన్ని పంచుకోవాలని దేవుడు ఇక్కడ నేను తీసుకొచ్చాడు, ఉట్టికి కాదు.
నశిస్తున్న ఆత్మలు మన భారతదేశంలో ఎందరో ఉన్నారు. ఒక్కసారి కూడా సువార్త యేసు అన్న మాట వినని వాళ్ళు కోకొల్లల మందిగా మన భారతదేశంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి కూడా ప్రభుని గురించి వినని వాళ్ళు ఉన్నారు. అందుకని ఆస్వాల్డ్ స్మిత్ అని ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు, ఈ ప్రపంచంలో యేసు అన్న మాట ఒక్కసారి కూడా విననటువంటి వారు కోట్ల కొలది మంది ఉండగా రెండవసారి వినటానికి నీకు హక్కే లేదన్నాడు. అసలు when there are millions of people who have not heard the name of Jesus even once, you have no right to listen twice అన్నాడు ఆయన. విన్నోడే వింటం కాదబ్బాయ్, తెలుసుకున్నోడే తెలుసుకోవడం కాదబ్బాయ్, చెప్పినోడికే చెప్పడం కాదబ్బాయ్. ఎన్నడూ ఒక్కసారి కూడా యేసు ప్రభుని గురించి వినని వాడు ఉన్నాడు మన భారతదేశంలో. మరి వాడి సంగతి ఎవడు పట్టించుకోవాలంటున్నాడు దేవుడు. అందుకనే ఈ సవాల్ అందింది శామన్న ద్వారా ఈ రాత్రి మన అందరికీ. నువ్వేం చేస్తావు అంటున్నాడు అన్న, నీ పాత్ర ఏంటంటున్నాడు అన్న. ఎందరో ఎందరో ఎన్నో రాష్ట్రాల్లో యేసు అనే మాట ఒక్కసారి కూడా విననటువంటి వారు ఉండగా నువ్వెట్లా నిశ్చింతగా పడుకోగలవు అంటున్నాడు. అది సంగతి. ప్రార్థన చేసే భారం నీకు లేదా? కన్నీళ్లు గార్చే భారం నీకు లేదా? ఈ ప్రజల్ని రక్షించుకో ప్రభని అడగలేవా? జాన్ నాక్స్ అని ఒక స్కాట్లాండ్ మిషనరీ గారు, ఆయన ఒక అద్భుతమైన ప్రార్థన చేసేవాడట. ఆ ప్రార్థన ఏంటో తెలుసా అండి? ఇంగ్లీష్లో ఒకలాగా పెట్టారు దాన్ని, బట్ తెలుగులో చెప్తాను దాని మీనింగ్ కూడాను. ఇంగ్లీష్లో ఏమని ప్రార్థన చేశాడంట ఆయన, లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై అని అన్నాడంట. లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై అంటే అర్థం ఏంటో తెలుసా అండి? యాక్చువల్గా, దేవా ఈ స్కాట్లాండ్ నేను నీ కొరకు సంపాదించాలా, ఈ ప్రజల్ని నాకు ఇవ్వు, లేకపోతే నన్ను తీసేసుకో అన్నాడు. నన్ను తీసేసుకోన్నాడు, నేను బ్రతుకుంటాం వేస్ట్ అన్నాడు. ఇక ఈ ప్రజలందరూ నాకు కావాలి ప్రభు అన్నాడు. ఈ ప్రజలందరూ నాకు కావాలి ప్రభు అన్నాడు. ఆ భారం నీకుందా? ఇది మొదటిది, మొదటి మాట నేను మీకు చెప్పాలనుకున్న మాట. నీ పట్టణ ప్రజల గురించిన భారం నీకుందా? నీ గ్రామ ప్రజల గురించిన భారం నీకుందా? నశిస్తున్న నీ స్నేహితుల రక్షణ భారం నీకుందా? నీతో కలిసి పనిచేస్తున్న వారి రక్షణ భారం నీకుందా? మీ కాలనీలో, మీ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళ రక్షణ భారం నీ మీద ఉందా అని అడుగుతున్నాను నేను. నువ్వు సరదాగా ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవటం కాదు. ఈ రక్షణ భారం, ఈ సువార్త భారం, ఆత్మల సంపాదన భారం, వాళ్ళ కొరకు ప్రార్థన చేసే భారాన్ని ఈ రాత్రి నీ హృదయంలో పెట్టుకొని వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఉట్టికి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడి నుంచి చాలా బాగుంది, 4 days మంచి భోజనం ఇచ్చారు, చక్కని సహవాసం దొరికింది అనుకోవడం కాదండి. బట్ యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవునికి లెక్క అప్పచెప్పాలా. నువ్వు విన్న ప్రతి మాటను బట్టి, నువ్వు చూసిన ప్రతి పిక్చర్ని బట్టి దేవునికి లెక్క అప్పచెప్పాల్సిందే. భారం ఉందా అని అడుగుతున్నా. నీ ప్రజల గురించిన భారం నీకుందా? 106వ కీర్తనలో ఇవ్వండి ఒకసారి. 106వ కీర్తనలో అక్కడ ఒక మాట రాయబడిందండి. 106వ కీర్తన 23వ వచనం చదువుతున్నాను, వినండి. Psalm 106 verse 23, 23వ వచనం చదువుతున్నాను, గమనించండి. అప్పుడు ఆయన, ఆయన అంటే దేవుడు అన్నమాట. అప్పుడు ఆయన, నేను వారిని నశింప చేసేదనను, అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఒకసారి అందరికి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మోషే ఏం చేశాడట? అడ్డుపడ్డాడట. దేవుడు అన్నాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ నేను నాశనం చేసి పడేస్తాను అన్నాడు. మోషేతో అన్నాడు ఈ మాట. అలా చేయడానికి వీల్లేదు ప్రభు అని మోషే అడ్డుపడ్డాడంట. అడ్డుపడ్డాడంటే అర్థం ఏంటో తెలుసా అండి? మోకరించి గోజాడాడు అనమాట వాళ్ళ రక్షణ కొరకు. నువ్వు అలాగే ఎప్పుడన్నా గోజాడావా? మోషే ఎలాగ ప్రార్థన చేశాడో తెలుసా?
ఆ ఇశ్రాయేలు రక్షణ కొరకు ఎలా ప్రార్థన చేశాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా దేవుని బిడ్డలారా? ఇప్పుడు చూడండి ఏమని ప్రార్థన చేశారో చెప్తాను మీకు. నిర్గమాకాండానికి రండి ఒకసారి. ద సెకండ్ బుక్ ఆఫ్ ద బైబిల్, బైబిల్లో రెండో పుస్తకం, నిర్గమాకాండం 32వ అధ్యాయం, 32nd చాప్టర్, 32వ అధ్యాయం 32వ వచనం. 32వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను. మీరందరూ చూడాలని ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ వచనం. అయ్యో, ఎవరు మాట్లాడుతున్నారు? మోషే. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా సరే, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథము నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానన్నాడు. హలో, వింటున్నారా? మోషే ప్రార్థన ఎప్పుడైనా చేసావా నువ్వు? అయ్యో ప్రభువా, ఈ ప్రజల్ని నువ్వు రక్షించినవా, వీళ్ళ పాపాలు క్షమించినవా సరే, లేకపోతే నా పేరు ఆ గ్రంథంలో నుండి, జీవ గ్రంథంలో నుండి నా పేరు తీసేయమన్నాడు. మోషే మాట్లాడాడు, మోషే ప్రార్థన చేశాడు ఇలాగా. దేవా, నా స్నేహితులు రక్షించు, దేవా మా అమ్మ నాన్ని రక్షించు, మా అక్కని, మా తమ్ముడిని, మా చెల్లిని రక్షించు ప్రభువా, నా కొలీగ్స్ అందరినీ రక్షించుకో ప్రభువా, లేకపోతే నా పేరు తీసేయి అని ఎప్పుడన్నా అన్నావా? ఎప్పుడన్నా అన్నావా? నీలో అంత భారం ఉందా? మా దేశ ప్రజల్ని రక్షించుకో ప్రభువా, మా భారత ప్రజల్ని రక్షించుకో ప్రభువా. ఒక దినాన మా భారతదేశం అంతా పరలోకంలో నీ సన్నిధిలో చూడాలని మేము ఇష్టపడుతున్నాం. అందరూ ఒకసారి ఆమెన్ రండి గట్టిగా. ఆమెన్. ఆ భాగ్యం మాకు ఈ ప్రభువా. మా భారతదేశం మొత్తం పరలోకంలో కనపడాలి ఒక దినాన్న. వాట్ ఎ వండర్ఫుల్ సీన్ దట్ వుడ్ బి. ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. లాస్ట్ బుక్, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో 9వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలబడిరి. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక దినాన్న ప్రతి భాష, ప్రతి జాతి, ప్రతి ఒక్క వంశానికి చెందినటువంటి వాడు భారతీయుడట ఒక దినాన్న పరలోకములో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమెన్, ఆమెన్ అన్న అందరూ. అది ఎలా జరుగుద్ది? మన అందరం ప్రార్థన చేసి, మనలో ప్రేరేపించబడిన వారు ఎవరైతే సమర్పించుకొని ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి, నశిస్తున్న ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్తని చెప్తారో, ఆ సువార్త విన్నటువంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అయిపోతారు. వాట్ ఎ వండర్ఫుల్ పిక్చర్ ఇట్ ఈస్. అందుకు శామన్న చెప్తున్నాడు, ఆ జార్వా ప్రజల్ని చూస్తే బాధేసింది. కనీసం ఒక యేసు అన్న మాట వాడి నోట్లో వినిపిస్తే చాలు అనుకున్నాడు. ఏదో ఒక ప్రయత్నం, నా వంతుగా నేను ప్రార్థన చేయాలా, దేవుడు నన్ను వెళ్ళమంటే నేనన్నా వెళ్ళాలి. మనకి రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ యు గో ఆర్ యు సెండ్ ఎ సబ్స్టిట్యూట్. నువ్వన్నా వెళ్ళాలి, లేదా నీ తరపున ఇంకేమన్నా పంపాలా. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? దేవుని హృదయ భారాన్ని పంచుకునేవాడు కావాలా ఈ రాత్రి? ఆ భారం నీకుందా అని అడుగుతున్నాను. ఇంకొకటి, దేవుడు ఈ రాత్రి ఎలాంటి వ్యక్తుల కొరకు చూస్తున్నాడో తెలుసా అండి? దోస్ హు ఆర్ విల్లింగ్ టు మూవ్. వారు ఉన్నటువంటి ఆ కంఫర్ట్ జోన్ నుండి కదిలే వ్యక్తులు కావాలా? ఆ సుఖ పరిధిలో నుండి బయటికి వెళ్ళే వ్యక్తులు కావాలని దేవుడు చూస్తున్నాడు. మనకి బాగా అలవాటైపోయింది వరంగల్లో ఉండిపోవడం, జగిత్యాలలో ఉండిపోవడం,
జమిగుండ్లో ఉండిపోవడం, పెద్దపల్లిలో ఉండిపోవడం, మన కరీంనగర్లో ఉండిపోవడం, మన ప్లేస్లో మనం ఉండిపోవడం మనకు బాగా అలవాటైపోయింది. ఎందుకంటే కాలేజ్ దగ్గర, హాస్పిటల్ దగ్గర, మార్కెట్ దగ్గర, చర్చ్ దగ్గర అన్నీ మనకి దగ్గరలో ఉండాలా. కంఫర్ట్ జోన్ అన్నమాట. ఇవన్నీ వదులుకొని నేను ఎక్కడికి వెళ్ళను రా బాబు. నా పేరెంట్స్ని వదిలి నేను వెళ్ళలేను, నా ఫ్రెండ్స్ని వదిలి నేను వెళ్ళలేను. కంఫర్ట్ జోన్, సుఖం కోరుకుంటున్నాం మనం. ఈనాడు మిషనరీస్ మరి ఆయా ప్రజల మధ్యలోనికి వెళ్ళి వాళ్ళు సేవ చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? వాళ్ళు సుఖాన్ని ప్రేమించలేదు, వాళ్ళు సుఖాన్ని ఆశించలేదు. రిమోటెస్ట్ ప్లేసెస్కి వెళ్ళిపోయారు. కరెంట్ లేదు, బాత్రూమ్ లేవు, కూరగాయలు దొరకవు, డాక్టర్ ఉండడు, సరైన భోజనం ఉండదు. అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు దేవుని కొరకు సమర్పించుకొని పనిచేస్తున్నారంటే వాళ్ళు కంఫర్ట్ని ప్రేమించిన వాళ్ళు కాదు, వాళ్ళు కంఫర్ట్ జోన్ వదిలిపోయేవాళ్ళు కావాలట. అందుకని మళ్ళొకసారి మీరు ఆదికాండానికి రండి. అక్కడ ఒక చక్కని మాట గుర్తు చేస్తాను మీకు. ఆదికాండం ఇందాక మనం చూసినటువంటి అబ్రహాముని గురించి ఒక మాట. 12వ అధ్యాయంకి రండి. ఇప్పుడు 12వ అధ్యాయం తీయండి. 12వ అధ్యాయంలో 8వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త చూడండి. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 అండ్ వర్స్ 8. 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుకునున్న కొండకు చేరి పడమట్టునున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను ఏమి వేసెను? గుడారము వేసి అక్కడ యెహోవాకు ఏమి కట్టెను? బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అందరు నా వైపు చూడండి. అబ్రహాముని దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడ అబ్రహాము 2 పనులు చేశాడు. ఒకటి గుడారం వేశాడు, రెండోది బలిపీఠం కట్టాడు. ఆల్వేస్ యు సీ దిస్. ఆదికాండం అంతట్లో ఇదే పిక్చర్ కనపడుతుంది మనకి. టెంట్, గుడారం అంటే టెంట్ అన్నమాట, డేరా. ఒక చిన్న గుడారం వేసుకున్నాడట దేవుడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ మళ్ళీ బలిపీఠం కట్టేశాడట ప్రభుకి. కారణం ఏంటి తెలుసండి? గుడారం దేనికి గుర్తో తెలుసా? ఈ గుడారం దేనికి గుర్తంటే ఇది పర్మనెంట్ నివాసం కాదు, ఇది తాత్కాలిక నివాసం. దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, కానీ అక్కడ నేను టెంటే వేస్తాను. కారణం ఏంటంటే ఒక 4 రోజులు అయిన తర్వాత, ఒక వారం రోజులు అయిన తర్వాత, ఒక 6 నెలలు అయిన తర్వాత ప్రభు నన్ను ఇంకో స్థలానికి వెళ్ళమంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలా? మరి నేను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే వెళ్ళడం కుదరదు కదా. గుడారం అయితే టక్కన ఊడబిక్కొని మడత పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అంటే హీ వాస్ విల్లింగ్ టు మూవ్, కదలడానికి ఇష్టపడుతున్న వ్యక్తి అన్నమాట. అబ్రహాము కదలడానికి ఇష్టపడ్డాడు. అంతే కదండి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ గుడారంతో పాటు ఆయన బలిపీఠం ఒకటి కట్టాడట. ఎందుకో తెలుసా అండి? బలిపీఠం దేనికి గుర్తు అంటే సంపూర్ణ సమర్పణకి గుర్తు అన్నమాట. దేవా, నన్ను ఇప్పుడు ఈ ప్రాంతానికి రమ్మన్నావు, ఈ ప్రాంతానికి వచ్చాను, ఇక్కడ ఈ ప్రాంతంలో నీ కొరకు నన్ను నేను సంపూర్తిగా సమర్పించుకుంటున్నానని చెప్తున్నాడు అనమాట బలిపీఠం కట్టి. ఐ మేక్ ఎ టోటల్ సరెండర్ ఆఫ్ మై లైఫ్ టు యూ ఫర్ దిస్ ప్లేస్ అంటిల్ యూ ఆస్క్ మీ టు మూవ్. మళ్ళీ నన్ను కదులు అనేంత వరకు ఇక్కడ ఉండడానికి నన్ను నేను సంపూర్తిగా సమర్పించుకుంటున్నాను ప్రభువా అని సమర్పించేసుకున్నాడు. మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ, ఈ 2 కావాలా దేవుని సేవ చేయాలనుకున్నాడికి. నేను మొదటిగా ఏమన్నానంటే కంఫర్ట్ జోన్, దేవుని హృదయ భారం కలిగి ఉండాలన్నాను. ప్రార్థించే భారం కావాలా, నశిస్తున్న ఆత్మల పట్ల భారం కావాలా. రెండోది నువ్వు కదలడానికి ఇష్టపడాలా. నీ చదువు అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తూ ఉంటే ఒకవేళ ప్రభు నీతో మాట్లాడి పలానా నార్త్ ఇండియాలో పలానా స్థలంలో పలానా ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళు, వాళ్ళకి సువార్తను చెప్పు అని ప్రభు నీతో మాట్లాడుతుంటే ఐఎమ్ హియర్ లార్డ్, నేనున్నాను ప్రభువా అని నువ్వు అనగలవా? నన్ను పంపించు ప్రభువా. ఈ కంఫర్ట్ జోన్లో చాలా కాలమైంది ఉండి సుఖాన్ని అలవర్చుకొని చాలా కాలమైంది ప్రభువా.
ఇక నేను మౌనంగా ఉండలేను, నేను వెళ్ళిపోతాను. నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నువ్వు అనగలవా? ఆర్ యు విల్లింగ్ టు మూవ్? ఇది ప్రశ్న. సిటీ స్టడ్, ఇంగ్లాండ్ క్రికెటియర్, ప్రభు అతన్ని పిలుచుకుంటే క్రికెట్ ఫీల్డ్ అంతా వదిలేసి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పౌండ్స్ సంపాదిస్తున్నాడు, కోట్లు సంపాదిస్తున్నవాడు, అదంతా వదిలేసుకుని దేవుడు చైనాకి వెళ్ళమంటే వెళ్ళిపోయాడట చైనాకి. అక్కడ 10 సంవత్సరాలు మిషనరీగా పనిచేశాడు సిటీ స్టడ్. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రభు అన్నాడు, ఇప్పుడు నువ్వు భారతదేశానికి వెళ్ళమన్నాడు. ఆ 10 సంవత్సరాల పరిచర్య అక్కడితో ఆపేసి భారతదేశానికి వచ్చాడు సిటీ స్టడ్. భారతదేశంలో 6 సంవత్సరాలు పనిచేశాడు. ఇక్కడ 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ప్రభు అన్నాడు, ఇక్కడ చాలు, ఇప్పుడు నువ్వు ఆఫ్రికాకి వెళ్ళమన్నాడు. ఆఫ్రికాకి వెళ్ళిపోయాడు. అక్కడ 18 సంవత్సరాలు ఆఫ్రికాలో పనిచేసి ప్రభు కోసం ప్రాణం పెట్టాడు. ఎక్కడ సెటిల్ అవ్వడానికి ఇష్టపడలేదు. ఆల్వేస్ విల్లింగ్ టు మూవ్. ఆ సిటీ స్టడ్ అన్న మాట ఏంటో తెలుసా? చనిపోకముందు ఒకే ఒక జీవితం, అది త్వరలో అంతమైపోతుంది. నువ్వు క్రీస్తు కొరకు ఏం చేస్తావో అదే నిత్యము నిలుస్తుంది అన్నాడు. అందరూ ఆమెన్ అన్నాడు ఒకసారి. ఓన్లీ వన్ లైఫ్, ఇట్ విల్ సూన్ బి పాస్ట్. వాట్ యు డూ ఫర్ క్రైస్ట్ విల్ ఓన్లీ లాస్ట్ అన్నాడు ఆయన. ఒకే ఒక జీవితం, అది త్వరలో అంతమైపోతుంది. నువ్వు క్రీస్తు కొరకు ఏం చేస్తావో అదే నిత్యము నిలుస్తుంది అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడేమో నాకు తెలీదు. ఎలాంటి వ్యక్తుల కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడో చెప్తున్నాను. నేను వేరే సందేశం ఇవ్వాలని వచ్చాను ఈ రాత్రి. శ్యామన్న మాట్లాడిన తర్వాత ఆ మంట ఆర్పకూడదని నేను డిసైడ్ చేసుకున్నాను. ఆ భారాన్ని అలాగే కాసేపు మీలో ఉంచాలని డిసైడ్ చేసుకుని ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను ఈ రాత్రి. ఇది దేవుని చిత్త ప్రకారంగా దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుని హృదయ భారాన్ని పంచుకునేవాడు కావాలా మొట్టమొదటిగా. రెండవదిగా ప్రభు కొరకు కదిలేవాడు కావాలా. ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చేవాడు కావాలా. అండ్ ఫైనలీ మూడో వ్యక్తి ఎవరంటే ప్రభు కోసం ప్రాణం పెట్టేవాడు కావాలా. వింటున్నారా? నేను అన్నది కరెక్టే. ప్రాణం పెట్టేవాడు కావాలా. ప్రభు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు కదా, మరి నువ్వు ఆయన కోసం ప్రాణం పెట్టలేవా? ఆయన కోసం ప్రాణం పెట్టలేవా? నీ జీవితాన్ని ధారపోయలేవా? దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. గ్రామ్ స్టెయిన్స్ గారు ఒరిస్సాలో మిషనరీగా పనిచేశారు. ఆయన ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చి ఆ సంతాలి ప్రజల మధ్య పనిచేసి ఆయన కుమారులు ఇద్దరు ప్రభు నిమిత్తమై అక్కడ ప్రాణం పెట్టేశారు. మహారాష్ట్రకి వెళ్ళండి మీరు. ఇప్పుడు అక్కడ చికల్దరా అని ఒక ప్రాంతం మీరు దర్శించాల. ఒకవేళ వెళ్తే మహారాష్ట్రకి వెళ్తే చికల్దరా అనే ఒక ప్రాంతాన్ని మీరు చూడాలి ఎట్లయినా. అక్కడ ఒక సమాధుల దొడ్డు ఉంటుంది. ఆ దొడ్డుకి వెళ్ళాలి మీరు. ఆ సమాధుల దొడ్లోకి వెళ్ళాలి. ఎందుకో తెలుసా అండి? అక్కడ చాలా సమాధులు ఉంటాయి. ఎవరి సమాధులు అంటే ఆ ప్రాంతానికి మిషనరీలుగా వచ్చి అక్కడ ప్రాణం పెట్టినటువంటి మిషనరీల సమాధులు ఉంటాయి అన్నమాట. అక్కడ ఏమని మాట్లాడేవాళ్ళంటే ఆ దినాల్లో అక్కడున్న విశ్వాసుల సంఖ్య కన్నా అక్కడికి వచ్చి ప్రాణం పెట్టిన మిషనరీల సమాధుల సంఖ్య ఎక్కువట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రాణం పెట్టిన మిషనరీల సంఖ్య ఎక్కువట, సమాధుల సంఖ్య ఎక్కువట. ప్రభు కోసం చావడానికి సిద్ధమేనా? నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే ఓకే అని అనగలవా? మా మిషనరీ ఉన్నాడు ఇక్కడే, ఇప్పుడు వరంగల్లోనే ఉంటున్నాడు ఆయన, విక్టర్ శామ్యుల్ గారు. చాలా సంవత్సరాలు కోయవారి మధ్య పనిచేశాడు ఆయన. కోయా ప్రజల మధ్య సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు అన్ని గ్రామాలకి. ఒకసారి లిటరల్గా ఏం జరిగిందంటే
నక్సలైట్స్ వచ్చారు ఆయన దగ్గరికి, సైకిల్ వేసుకుని వెళ్తుంటే ఆపేశారు ఆయన్ని. వాళ్ళు ఒక వార్నింగ్ ఇచ్చారు ఆయనకి, ఇంకొకసారి నువ్వు ఈ సైకిల్ మీద మా గ్రామాలకు వచ్చి నువ్వు యేసు ప్రభుని గురించి చెప్పావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తామన్నారు ఆయన. నక్సలైట్సే వార్నింగ్ ఇచ్చారు, ఇంకొకసారి యేసు పేరు ఎత్తావో ముక్కలు ముక్కలు నరికేస్తామన్నారు. చాలా సింపుల్గా ఉంటాడు విక్టర్ సామెల్ అన్న, మీరు ఎప్పుడన్నా చూస్తే మాట్లాడండి. ఆయన ఏమన్నాడు తెలుసా అంటే వాళ్ళతో, అన్న మీరు నన్ను ముక్కలు ముక్కలుగా నరికిన ప్రార్థన చేసుకుందాం. ముందుకు వచ్చిన వారు మీ మనసులో చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, అయోగ్యురాల్ని, అయోగ్యుడినైన నాకు ఈ గొప్ప అవకాశం ఇస్తున్నందుకు వందనాలు దేవా. నీ చేత వాడబడే కృపను, ధన్యతను నాకు ఇస్తున్నందుకు వందనాలు దేవా. నీ చిత్త ప్రకారంగా నన్ను వాడుకో, నన్ను సిద్ధపరచు, నన్ను బలపరచు, నీ ఆత్మ చేత నన్ను అభిషేకించు. నీ కొరకు ఒక్క ఆత్మనైనా సంపాదించుకునే కృపను నాకు దయచేయి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. మన మధ్య పిల్లి దాస్ గారు ఉన్నారు, వారు ముందుకు వస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, అక్కడ బెంచెస్లో కూర్చున్న మనందరం ఈ ముందుకొచ్చిన బిడ్డల కొరకై ఒక ప్రతిష్ట ప్రార్థన చేద్దాం. అందరూ నిలబడి మీ చేతులు పైకెత్తి వీళ్ళ వైపు చూపించండి. మీ ఉన్న స్థలంలో లేచి నిలబడి మీ చేతులు పైకెత్తి వీళ్ళ వైపు చూపించండి. ప్రార్థన చేద్దాం. వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. నేను మరొక్క మాటని యాడ్ చేస్తున్నాను. నిలబడిన వారు వీరు, వెనకల నిలబడిన వారు మీరు. ఇంకా దేవుని భారం మీ హృదయంలో లేకపోతే, ఇంకా మీ జీవితాన్ని, మీ హృదయాల్ని మన కోసం మరణించి తిరిగి లేచిన యేసుకి ఇవ్వకపోతే, ఇంకా లోకానుసారంగా జీవిస్తూ ఉంటే, మీకు ఈ పిలుపు పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా ఎవరైనా సమర్పించుకోకపోతే ఈరోజే మంచి సమయం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మీరు మీ హృదయం మీద చేపెట్టుకొని, ఇదిగో ప్రభు నా జీవితాన్ని నీకు ఇస్తున్నానని మీరు మీ జీవితాలు ప్రభుకు సమర్పించుకోవటం మంచిది. మేము మిమ్మల్ని చూడాలని ఆశపడటం లేదు, కానీ పరలోకంలో దేవదూతలు తొంగి చూస్తున్నారు ఈ సమయంలో. నీకోసం 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 నువ్వు కావాలి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలబడిన వారు మీ చేతులు ఈ బిడ్డల మీద ఉంచండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నేను నీ దాసుని నిలబెట్టుకున్నారు, శ్యామను నిలబెట్టుకున్నారు, జెనీ క్రిస్టఫర్ గారిని నిలబెట్టుకున్నారు ప్రభా. నేను ఇవి పుటము వేయబడిన మాటలు ప్రభా. నేను 125 మంది ఆ రోజు మేడగది మీద ఏ రీతిగా కూర్చుండి ప్రార్థన చేసినప్పుడు భూమిని తలకిందులుగా చేసిన వారుగా చేశారో, అదే మంట ఈరోజు వరంగల్లో నాయనా నలు మూలలకి ప్రాకుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, నీ మాటలకు స్పందించి కొందరు వారి జీవితాలు నీకు సమర్పించుకున్నారు. వారి చేయి మీరు పట్టుకోండి. మరణం వరకు, నీ రాకడ వరకు నమ్మకంగా జీవించుటకు సహాయం చేయండి. అలాగే ఇంకా కొంతమంది బిడ్డలు ఇక్కడ ప్రభా, అతి శ్రేష్టమైన వారి జీవితాల్ని నీ కొరకు నాయన పని చేయుటకు నాయన సమర్పించుకున్న ఈ బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు చేయి పట్టుకోండి ప్రభా. నేను వెనుకకు తిరిగి చూడకుండా ప్రభా, నాయన నాగటిపై చేపెట్టి ముందుకు సాగుటకు సహాయం చేయండి.